latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్ స్క్రీన్పై చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు వాయిదాలతోనే రికార్డ్ క్రియేట్ చేసిన హరిహర వీరమ్మలు జూన్ 12న థియేటర్లోకి గ్రాండ్గా రాబోతుంది. నిజంగానే పవర్ స్టార్ ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. ఓవైపు ఓజీ షూటింగ్తో బిజీగా ఉన్నా కూడా రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు కేవలం 4 గంటల్లోనే వీరమల్లు తన డబ్బింగ్ పూర్తి చేశారు. మరోవైపు మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. కాకపోతే అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్స్ జరగట్లేదనే చెప్పాలి. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంచనాలకు నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. జూన్ 1st వీక్లో వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. అసలే పవర్ స్టార్ సినిమా, అందులోనూ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మొదటి సినిమా. అలాంటి సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. వీరమల్లు ఖచ్చితంగా మిడ్ నైట్ షోస్ ఉంటాయనే నమ్మకంతో ఉంటారు. కానీ పవన్ అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. మామూలుగానే పవన్ ఫ్యాన్స్ను తట్టుకోవడం కష్టం. అలాంటిది మిడ్ నైట్ ప్రీమియర్స్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పవన్ ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. మిడ్ నైట్ షోస్ అస్సలు వద్దని మేకర్స్కు చెప్పారట. ఇందుకు ఇటీవలే ప్రీమియర్ షోలో సంఘటనలే కారణమని తెలుస్తుంది. కానీ తెల్లవారుజామున 4 గంటలకు షో ఉండే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాతలు ఎంఎం రత్నం ఫిలిం ఛాంబర్తో ఆ విషయంపై చర్చించినట్లు సమాచారం. మరి వీరమల్లు షో ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి మరి. థ్యాంక్ యూ.